దసరాల క్లియరెన్స్ లో మంత్రులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. ఫైల్స్ క్లియరెన్స్ టైం రిపోర్టును ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సదస్సులో ప్రదర్శించారు. మంత్రులు డీబీవీ స్వామి, నిమ్మల, ఫరూక్ 2 రోజులు, చంద్రబాబు, లోకేష్, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ, సత్యకుమార్, దుర్గేష్ 3 రోజులు సమయం తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సగటున 4 రోజుల్లో ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 11 రోజులు తీసుకుంటుండగా కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ అత్యధికంగా 15 రోజుల సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరగా ఫైల్స్ క్లియర్ చేయాలని సీఎం సూచించారు. Law department is very weak in technology. Now we have to gear up. I want to reduce the total pendency. How to reduce unnecessary litigation. And sometimes cost effective. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. సెన్సిటివ్ కేసెస్ డిఫరెంట్ చేసి రొటీన్ ఫైల్స్ అని డిఫరెన్షియేట్ చేసి హౌ టు మేక్ ఇట్, దెన్ హౌ టు మెజర్. అంటే ఫ్యూచర్ లో చేస్తాం సార్. ఆల్రెడీ ఉన్న ఫైల్ కి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే ఈచ్ ఫైల్ మాన్యువల్ గా చేయాలి. ఇన్ ఫ్యూచర్ లో విల్ గివ్ ఎ ట్యాబ్ వేర్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ కేసు, నాన్ క్రిటికల్ అని విల్ ట్రై టు క్లాసిఫై దట్ సార్. రవీంద్ర సార్ కూడా అవే సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ శాండ్ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి. మనోహర్ సార్ గారి దగ్గర కూడా అవే సార్. విజిలెన్స్ కేసెస్ ఆర్ దేర్. పయ్యావుల కేశవ్ గారి దగ్గర ఉన్నాయి డబ్బులకు సంబంధించిన సార్. ఇప్పుడు కాస్ట్ అంత డిఫరెన్స్ ఉండడానికి వీలు. రాంప్రసాద్ రెడ్డికి ఏం కేసులు ఉన్నాయి? 15 రోజులు. ఫైనాన్స్ కాదు, ఇంకోటి కాదు. ఏసీబీ అండ్ విజిలెన్స్ కేసెస్ డ్రాప్ చేసే ఫైల్స్ సార్ అవన్నీ. నాకంటే కూడా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటారు దగ్గర సీఎం కంటే. కాబట్టి మీరు ఏంటి ఎక్స్క్యూజ్ కాదు. ఇంకా పైవల్ కేసు అయితే 11 days దగ్గర ఫైనాన్స్ ఏమి ఉండవు. ఆయన ఫైనాన్స్ అంతా సెక్రటరీ పంపించేస్తారు. అయితే అవసరమైతే కూడా ప్లానింగ్ కి పంపించి ప్లాన్ చేసి తెమ్మని చెప్పండి బంచెస్ గా. డిపార్ట్మెంట్స్ కి ఇచ్చిన బడ్జెట్ కి మించి వచ్చిన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. సో అక్కడ ఏమవుతుందంటే సెన్సిటివిటీ మనం క్లియర్ చేయాలి అంటేమో వీఆర్ క్రాసింగ్ ది బడ్జెట్. అది బియాండ్ వెళ్ళినప్పుడు కొంచెం మనం అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడి పొలిటికల్ ఫస్ట్ ఫేజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ది బడ్జెట్ దే హావ్ టు రీఓరియంట్. దట్ ఈస్ అ మస్ట్. మనకి ఇంకా కంఫర్ట్ వచ్చి మన దగ్గర డబ్బులు విపరీతంగా ఉండి ఫ్రీగా ఇచ్చే పరిస్థితుల్లో మనం లేం. హ్యాండ్ టు మౌత్ వీఆర్ స్ట్రగులింగ్. స్ట్రగుల్ విల్ గో ఆన్ సమ్ మోర్ టైం సార్. వీటిలో 70% అవే ఉంటాయి సార్. 30% మాత్రమే మనకి ఈ సర్వీస్ మ్యాటర్స్ క్లారిటీ కోసం హోల్డ్ చేయడం సార్. అదర్ దాన్ దట్ మా దగ్గర వేరే ఏం లేదు సార్. నాకు తెలియదు, నేను కామెంట్ చేయడం నా బాధ్యత. మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ గో త్రూ యువర్ ఫైల్ అండ్ దెన్ కమ్ బ్యాక్.